వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళమండి. 3వ క్లాస్లోనో 4వ క్లాస్లోనో తెలుగు పాఠంలో ఉన్నట్టుంది. మర్యాద రామన్న గారి కథ గురించి. అయితే ఇద్దరు ఆడవాళ్ళు ఏదో విషయంలో పోట్లాడుకుంటారు. వాళ్ళకి న్యాయం చెప్పడానికి మర్యాద రామన్న గారి దగ్గరికి తెస్తారు. అయితే ఈయన ఏం చేస్తారంటే ఒక బురదగా ఉన్న నేల నుంచి వాళ్ళు నడిచొచ్చేలాగా చేసి చెరుకో చెంబు నీళ్ళు ఇచ్చి కాళ్ళు కడుక్కోమని చెప్పారట. ఈ కాళ్ళు కడుక్కున్నాక ఆ కాళ్ళు కడిగిన విధానాన్ని బట్టే ఆయన న్యాయం చెప్పారని చిన్నప్పుడు చదువుకున్నాం. చాలామందికి ఈ కథ తెలిసి ఉంటుంది. అయితే వాళ్ళు నీళ్లు ఎలా వాడారు అంటే నీళ్ల వాడకాన్ని బట్టి వాళ్ళ డబ్బు వాడకాన్ని అసెస్ చేశారని ఆ కథ సారాంశం. అయితే చిన్నప్పుడు ఊరికే ఏదో కథగా చదువుకున్నాం. మాస్టర్ తెలుగు మాస్టర్ ఒక ఆయన ఉండేవారు, అది చెప్పారు. కానీ అప్పుడు దాని మీద ఏం పెద్దగా తెలిసేది కాదు. అప్పట్లో మనకి నీళ్ల కరువు తెలియదండి. 40 ఏళ్ల నాడు నీళ్ల కరువే లేదు. ఊరంతా అక్కడ ఇక్కడ చెరువులు ఉండేవి. చెరువు నుంచి నీళ్ళు మూసుకుని తెచ్చుకునేవాళ్ళం. నూతులు ఉండేవి. మా ఇంట్లో వెనకాల నుయ్యుండి నూతికి ఒక పంపు కూడా ఉండేది. చేత్తో కొట్టుకుంటే వచ్చేవి నీళ్లు. ఇప్పుడు మోర్ దాన్ ఎనఫ్ నీళ్ళు ఎందుకు కొట్టుకుంటాం? మనకు అవసరమైన నీళ్ళే కదా మనం కొట్టుకుంటాము. ఓ పంపు కొట్టడము, కాస్త నీళ్ళు వస్తాయి, ఓ బకెట్ పట్టుకెళ్ళి స్నానం చేసేవాళ్ళం. బాగానే ఉండేది. పాలేళ్ళు వాకిళ్లలో చెట్లకి తర్వాత గొడ్లకి నీళ్లు చెరువులో నుంచి కావళ్ళు వేసుకుని తెచ్చేవాళ్ళు. సరిపడా నీళ్ళు తెచ్చుకునేవాళ్ళు. ఓ 2 కాగులో 2 గుండిగల నీళ్ళు లేకపోతే ఒక సిమెంట్ తొట్టెలో నీళ్ళు నింపి పెట్టుకునేవాళ్ళం. ఆ నీళ్ళని వాడుకుంటూ ఉండేవాళ్ళం. క్రమంగా మనం ఓవర్ హెడ్ ట్యాంకులకి అలవాటు పడ్డాం. ఈ ఓవర్ హెడ్ ట్యాంకుల కోసం మోటార్ తోటి నీళ్ళు తీస్తాం. ఎన్ని నీళ్ళు తీసామో ఎంత ట్యాంకు నిండిందో ఏం పెద్దగా ఏం తెలిసేది కాదు. ట్యాప్ తిప్పితే నీళ్ళు వస్తాయి, పంపు తిప్పితే నీళ్ళు వస్తాయి, మనం ధారాళంగా వాడేసుకుంటాం. చిన్నప్పటి ఈ కథ సారాంశం నాకు హైదరాబాద్ వచ్చాక కొద్దిగా అర్థమైంది. అంటే నీళ్ళని జాగ్రత్తగా వాడుకోవాలి అని. ఎందుకంటే హైదరాబాద్లో నీళ్ళ కరువు బాగా విస్తారంగా ఉండేది ఒకప్పుడు. హైదరాబాద్ నీళ్ళ కరువు ప్రపంచమంతా ఉందని తర్వాత క్రమంగా పేపర్లు తర్వాత మన సోషల్ మీడియా ద్వారా చాలా బాగా విశదంగా తెలిసింది. ఆ మధ్యకాలంలో సినిమాల్లో జోకులు కూడా వేసేవాళ్ళు. హైదరాబాద్ వస్తే కనుక ఎవరి నీళ్ళు వాళ్ళే తెచ్చుకోవాలని, లేకపోతే చెంబెడి నీళ్ళే ఇస్తాం దాంతోటే స్నానం చేయాలని, ఇవాళకి 2 చుక్కలు ఉన్నాయి రేపటికి 2 చుక్కలు దాచామని జోక్స్ కూడా వేస్తుండేవారు. జోక్గా అయితే బాగుంటుంది, కానీ ఇది నిజమైతే ఎంత కష్టమండి జీవితం. నీళ్లు లేని జీవితాన్ని ఊహించగలమా మనం? ఇప్పుడు లేటెస్ట్ స్టడీస్ సముద్రాలు పెరుగుతున్నాయి, భూభాగం తగ్గిపోతుంది, భూమిలో జలాల నిల్వలు తగ్గిపోతున్నాయి. తగ్గిపోయే వాటిని పెంచడానికి మొక్కలు పెంచండి అంటారు. ముందు మొక్క పెంచడానికి నీళ్ళు కావద్దు, అది ఎలాగూ కావాలి. అక్కడి నుంచి మనమేమో ప్లాస్టిక్ని విపరీతంగా పెంచేస్తున్నాము. ఈ ప్లాస్టిక్ కరగటానికి కూడా భూమి కావాలి, దానికి నీళ్లు కావాలి. నీళ్ళే లేవు. సో నీటిని పొదుపు చేయటం కనీసం మనం చేసుకోగలిగేది. ఇవాళకి ఉన్న నీళ్ళని రేపటికి కూడా క్యారీ చేయటం అనే దాని మీద కొంచెం ఆలోచిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి నీళ్ళు వస్తుంటే మనకి ఒళ్ళు తెలియదండి. క్రెడిట్ కార్డు గీసేయటం లాగా ఓ 50,000 లిమిట్ ఉందనుకోండి, గీసేస్తూనే ఉంటాం క్రెడిట్ కార్డు. ఆ 50 అయిపోయాక మనకేం పెద్దగా తెలియదు. అది కట్టేటప్పుడు కదా మనకి రక్తాశ్రువులు వచ్చేది. ఆ డబ్బులు ఆ 50,000 కట్టేటప్పుడు మనకి కష్టంగా ఉంటుంది. రెండోసారి జాగ్రత్త పడతామంటే కొంచెం మొదటి రోజుల్లో అమ్మో బోల్డ్ బిల్లు వచ్చేస్తుంది అని జాగ్రత్త పడతాం. కానీ ఏదో ఒక దశలో ఒళ్ళు మర్చిపోతాం. పంపులోంచి నీళ్ళు వచ్చేటప్పుడు కూడా అలాగే చేస్తాం మనం. సో ఈ ట్యాపులు వదిలేసి మొహం కడుక్కునేటప్పుడు బ్రష్ చేసుకునేటప్పుడు కంటిన్యూస్గా ట్యాప్ వదిలేయటము, గిన్నెలు తోమేటప్పుడు కంటిన్యూస్గా ట్యాప్ వదిలేసేయటము, లేదా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఏదో సన్నగా లీక్ అవుతున్న ట్యాప్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటము లాంటివి చేయకూడదు. ఆ విషయంలో కనుక జాగ్రత్త పడితే భూమి నిల్వలు పెంచినా పెంచకపోయినా మనం అంటే భూగర్భ జలాల నిల్వలు పెంచలేకపోయినప్పటికీ మన ట్యాంక్లో ఉన్న నీటిని ఇంకొక రోజుకి మనం ఉంచుకోగలుగుతాం. కొంచెం జాగ్రత్త పడితే ప్రతి వాళ్ళు కనుక దీని మీద ఆలోచిస్తే చాలా చక్కగా కుదురుతుందండి. అంతే మనకి అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ చాలా రకాలు చేసింది. అంటే సిటీలో ఉన్నవాడు స్నానం చేసే నీళ్ళతోటి మా ఊరి జనమంతా మంచినీళ్ళు తాగుతారని ఒక యాడ్ వస్తుంది. నాకు అది చాలా బాగుంది అనిపించింది. మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాడుకోవాలి నీళ్ళని. మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు నీ నీటి వాడకాన్ని బట్టే నీ డబ్బు వాడకం ఉంటుంది అని. అంటే మనం ఎంత ధారాళంగా నీరు పోతోందనుకోండి, ఇంట్లో ట్యాప్లో నుంచో లేకపోతే ఈ బిందెల నుంచో కారిపోతుంటే మన డబ్బు కూడా అదే విధంగా పోతుందని చెప్పేవాళ్ళు. అందరికీ తెలిసిన సంగతే కదా. అయితే ఈ డబ్బుని నీటిని ఎందుకు కనెక్ట్ చేశారంటే మనకి కొంచెం భయాన్ని కలిగించడానికి అయ్యుండొచ్చు ఒకటి. రెండోది, ఎప్పుడైతే మనకి మన దగ్గరున్న వస్తువు మీద దాని విలువ మీద అవగాహన లేదో మనకి దేని విలువ మీద అవగాహన ఉండదు. మన మనస్తత్వం అట్లా మారుతుందని చెప్పడం కూడా అయి ఉంటుంది. పాతకాలపు మాటలు ఏవి పిచ్చి మాటలు కాదండి. చాలా ఆలోచించి మన కోసమే చెప్పారు. నీటిని జాగ్రత్త చేయండి, నీటితోటి కేర్ఫుల్గా ఉండండి, అప్పుడు జీవితం బాగుంటుంది అని. నీటిని కనుక కేర్ఫుల్గా ఉంచితే మనకి డబ్బు కూడా విస్తారంగా ఖర్చు పెట్టే లక్షణం ఉండదు.
ట్యాపులు లీక్ అవ్వనివ్వకండి. ఏదైనా ట్యాప్ రిపేర్ వస్తే చుక్కలు చుక్కలు పడిపోతుంటాయి. అంటే ఏదో ఒక పక్కకి తిప్పినప్పుడు ఆగుతుంది, ఇటు పక్కకి తిప్పంగానే మళ్ళీ పడిపోతుంటుంది. అలాంటి ట్యాప్స్ ఉంటే ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేయించుకోండి. వెంటనే రిపేర్ చేయించటము, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు అన్ని ట్యాపులు కట్టేసి ఉన్నాయా లేదా, దాంతోపాటు గీజర్ ఆఫ్ చేసిందా లేదా, అలాంటి జాగ్రత్తలు కనుక పాటిస్తే జీవితం తర్వాత రోజులకి కూడా మనం ఇదే కంఫర్ట్ తోటి ఉండగలుగుతాం. ఇప్పుడు బాగా కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఈ రోజుకు వాడేసుకుంటే రేపటి కంఫర్ట్ సంగతి ఎట్లా? పొద్దున్నే నీళ్ళు లేకపోతే ఏమిటి మన పరిస్థితి? అన్నిటికీ నీళ్ళు కావాల్సింది. కాబట్టి వాటర్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇది అందరికీ తెలిసిన విషయమేనండి, కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు ఇందులో. నేను చెప్పిన ప్రతి సెంటెన్సు, ప్రతి పదము ప్రతి వాళ్ళకి తెలిసిందే. కాకపోతే నేను మళ్ళీ ఇంకొకసారి ఎందుకు చెప్తున్నానంటే, ట్యాపులు వాడేటప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఒక మగ్ కనుక సింక్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి, మగ్ నింపి వాడుకుంటాం. సో మగ్ వాటర్ తోటే మనం బ్రష్ చేసుకోగలమో లేదో కూడా మనని మనం కొంచెం టెస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా కనుక అలవాటు చేసుకుంటే నీటి వేస్టేజ్ తగ్గిపోతుంది. ఈ మధ్య అందరూ ఆర్ఓలు వాడుతున్నారండి. ఆర్ఓ ఆన్లో ఉంచితే దాని పక్క నుంచి ఓ సన్న ట్యూబ్ ఏదో బయటకు వచ్చి ఆ బకెట్ నుంచి నీళ్ళు అందులో నుంచి పడిపోతుంటాయి, ఆ ట్యూబ్లో నుంచి బయటికి. అంటే ఈ క్లీనింగ్ ప్రాసెస్లో కొంత వాటర్ వేస్టేజ్ అవుతుంది. ఇప్పుడు ఆర్ఓ వల్ల వచ్చే ఆరోగ్యం సంగతి ఎట్లా ఉన్నా, ఆ నీరు పోతుంటే ఎంత దిగులుగా ఉంటుందో నాకు. నేను ఈ మధ్య వెళ్ళిన చుట్టాల ఇంట్లో చూసి నాకు చాలా కష్టం వేసింది. అయ్యో నీళ్ళని వృధాగా పోతున్నాయని. అయితే నేను ఆమెకు సలహా చెప్పాను, ఒక పెద్ద ప్లాస్టిక్ బకెట్లో ఈ ట్యూబ్ పెట్టుకోండి, బకెట్ నిండిపోతుంది. ఆ నీళ్ళని తీసి మీరు చేతులు కట్టుకోవడానికి వాటికి వాడేసుకోండి. అంటే ఆవిడకి పెద్దగా నచ్చలేదు. ఇదేంటి ఈ బకెట్లు పెట్టుకోవటము, వీటిని ఈ నీళ్ళని మొక్కలు పోయటము, ఇవన్నీ పనులు కదండి అని బాధపడ్డారు. పాయింటే కానీ మరి నీళ్ళు పని చేయలేం మనం. నీళ్ళు వేస్ట్ అయితే ఓకేనా? రేపు నీళ్లు లేకపోతే, వాటర్ తగ్గిపోతే, మన అవసరాలకి నీరు ఉండకపోతే, ఈ కష్టం కంటే రేపు రాబోయే కష్టం కంటే ఈ కష్టం అంటే ఈ పని చేసే కష్టం మంచిదని నా ఉద్దేశం. ఆర్ఓలు ఉన్న వాళ్ళంతా వాటర్ వేస్టేజ్ అవ్వకుండా చూసుకోండి. మిగిలిన వాళ్ళు ట్యాపుల వాళ్ళు ఎలాగో కష్టపడతారనుకోండి, ఆర్ఓతో ఆటోమేటిక్గా నీళ్ళు పోతూ ఉంటాయి. ఏదైనా నీళ్లు బయటికి పోకుండా ఉండే మెథడ్ ఉన్న ఆర్ఓలు కనుక ఉంటే అవి కనిపెట్టి అవి కొనుక్కుంటే ఇంకా మంచిది. వాటర్ అట్టే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సుమన్ టీవీ లైవ్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.